హాయ్ అండి, వెల్కమ్ టు దేవికా గార్పాటి ఛానల్. ఈరోజు మనం మన ఛానల్లో చిక్కుడుకాయ టమాటో కర్రీ ఎంతో రుచిగా ఎంతో ఈజీగా ఎలా వండుకోవాలో మనం చూసేద్దాం. చాలా ఈజీ ప్రాసెస్ అండి, చాలా సింపుల్ ప్రాసెస్ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. మనకి చూస్తున్నారు కదా, కర్రీ ఈ విధంగా ఉంటుంది. సో ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే చేసేసుకోండి. డోంట్ forget to press the bell icon. Please like, share. అండ్ ముందుగా నేను నాటు చిక్కుళ్ళు చూసారా, ఇవి చిన్న చిక్కుళ్ళు ఉంటాయి కదా, ఈ హార్వెస్టింగ్ అనేది ముందు వీడియోలో ఉంటుంది, చూసేయండి ముందున్న వీడియోస్లో. సో ఇలా ముందుగా ప్రతిదీ నీట్గా తీసుకుని ఇలా ఫ్రెష్గా కడిగేసి పెట్టుకున్నానండి. చూసారు కదా, అండ్ చెర్రీ టమాటోస్ వేసానండి. టేస్ట్ అనేది అద్దరిపోయిందంతే. చెర్రీ టమాటోస్ ఇంకా టేస్ట్ అనేది ఎన్హాన్స్ చేస్తాయి మన కర్రీకి. నాకైతే చాలా ఇష్టం చెర్రీ టమాటోస్తో ఏం చేసినా సరే. సో నార్మల్ టమాటోస్ కన్నా ఈ టమాటోస్ టేస్ట్ అనేది అద్దరిపోతుంది. దీని హార్వెస్టింగ్ కూడా ముందున్న వీడియోస్లో ఉంటుంది, చెక్ చేసేయండి. అండ్ కావాల్సినన్ని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇలా ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నాను, చూస్తున్నారు కదా. సో ముందుగా బాండీ పెట్టి ఆయిల్ పోసానండి. సో 2.5 యాడ్ చేస్తున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న చిల్లీస్ యాడ్ చేసేద్దాం, పచ్చిమిర్చి యాడ్ చేసేద్దాం. దీని తర్వాత జస్ట్ అలా 1 టైం ఫ్రై అవనిచ్చి ఆనియన్స్ కూడా యాడ్ చేసేద్దాం. సో దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకోండి. సో ఇవి త్వరగా ఫ్రై అవ్వాలంటే మనము కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాం ఫస్ట్లో. దానివల్ల ఆనియన్స్ అనేవి మనకి త్వరగా ఫ్రై అవుతాయి, త్వరగా కుక్ అవుతాయి. సో సాల్ట్ యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. ఒక 2 to 3 మినిట్స్ ఫ్రై చేసుకుని మనం ముందుగా నీట్గా ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న చిక్కుడుకాయలు ఉన్నాయి కదా, నాటు చిక్కుడుకాయలు, సో ఇవి యాడ్ చేసేసుకోండి. సో దీని టేస్ట్ అయితే అద్దరిపోతుందండి. ఇది తిన్న వాళ్ళకి తెలుస్తుంది. ఇవి మనకి మార్కెట్స్లో కూడా దొరుకుతాయి అనుకుంటా. సో ఇలా యాడ్ చేసేసుకుని బాగా మిక్స్ చేసుకుని దీన్ని కూడా బాగా మగ్గనివ్వాలండి. సో మనకి ఇది ఈ కర్రీ ఉంది చూసారా, లైక్ ఆ చిక్కుడుకాయ ఉంది చూసారా, ఆ చిక్కుడుకాయ అలానే ఉంటుందండి. అసలు నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది. సో మనకి ఆ చిక్కుడుకాయ విడిపోకుండా ఎలా వండుకోవాలో చూద్దాం. సో ఇలా బాగా మగ్గాలి. సో బాగా మగ్గితేనే టేస్ట్ అనేది మనకి కర్రీకి యాడ్ అవుతుంది. సో కర్రీకి టేస్ట్ ఎక్కడ వస్తుందంటే ఏదైనా వెజిటేబుల్స్ మగ్గితేనే వస్తుంది. సో ఇలా బాగా మగ్గిన తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్నాం కదండి చెర్రీ టమాటోస్, ఇవి డైరెక్ట్గా యాడ్ చేసేయచ్చు. దీన్నేమి లైక్ మనం పీసెస్ కింద కట్ చేయని అవసరం లేదు. ఈజీగా 2 మినిట్స్లో మగ్గిపోతాయి ఇవి. సో చూస్తున్నారు కదా, ఇలా మిక్స్ చేసుకుని ఒక్కసారి లిడ్ పెట్టేసుకోండి. ఒక్కసారి లిడ్ పెట్టేసుకుని 2 మినిట్స్ తర్వాత తీస్తే ఆ చెర్రీ టమాటోస్ అన్నీ మనకి ఈజీగా మగ్గిపోయి స్మాష్ అయిపోతాయి. చూడండి, వావ్, చూసారా అసలు ఎంతలా మగ్గిపోయాయో. సో టేస్ట్ కూడా మనకి ఇలానే ఉంటుంది, యమ్మీగా టేస్టీగా ఉంటుందండి. ఈ కర్రీ మనకి చపాతీలోకి, రైస్లోకి, జొన్న రొట్టెలోకి, వేటిలోకైనా తీసుకోవచ్చు మనం. సో ఇప్పుడు బాగా మగ్గిపోయాయి కదండి టమాటోస్, చిక్కుడుకాయ. మనము ఇప్పుడు చిటికెడు పసుపు అండ్ కారం చూసారా, కారం యాడ్ చేసుకోండి. నేను 1.5 స్పూన్ యాడ్ చేశాను. యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్నాక నాకు ఈ క్వాంటిటీకి 1/2 లీటర్ వాటర్ పోస్తున్నానండి, సరిపోతాయి. సో దీన్ని బాగా కుక్ చేసుకుని
సో చూసారా ఎంత రెడ్గా, ఎంత కలర్ఫుల్గా చిక్కుడుకాయలానే ఉంది. అద్దరిపోతుంది అంతే టేస్ట్. సో బాగా కుక్ చేసుకోండి ఇలా. అండ్ మీరు ఎప్పుడైనా చెర్రీ టమాటోస్తో కర్రీ ట్రై చేశారా లేదా అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఇన్ బిట్వీన్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఇలాంటి మరిన్ని వెజ్, నాన్ వెజ్ రెసిపీస్కి, మరిన్ని స్పెషల్స్కి అండ్ మరిన్ని వ్లాగ్స్ కోసం డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. సో మనకి ఇంకా వాటర్ ఉన్నాయి కదా, కొంచెం సేపు కుక్ అవనిద్దాం. సో సాల్ట్ అది సరిపోయిందా టేస్ట్కి అన్నీ చూసుకుని, మీకు ఇంకా సాల్ట్ యాడ్ చేయాలి అనిపిస్తే యాడ్ చేసుకోండి యాజ్ పర్ యువర్ టేస్ట్. సో నేను సాల్ట్ యాడ్ చేసుకున్నాను, బాగా మిక్స్ చేసుకుని. సో ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేస్తానండి. కొత్తిమీర యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుంటే ఆ టేస్ట్ అనేది మనకి కర్రీకి ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. సో చూసారా అద్దరిపోయింది కర్రీ, ఎంత ఈజీయో. అసలు కుకింగ్ రాని వాళ్ళు కూడా ఈజీగా కుక్ చేసేసుకోవచ్చు, అంత ఈజీ ప్రాసెస్ అండ్ చాలా టేస్ట్ ఉంటుంది. సో ఈ కర్రీ అనేది మనకి వేడి వేడి రైస్లోకి అండ్ రోటీలోకి, పూరీలోకి అండ్ జొన్న రొట్టెలోకి అన్ని వాటికి అదిరిపోతుంది. సో ఇలాంటి అదిరిపోయే రెసిపీస్ కోసం డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. హ్యావ్ ఎ నైస్ డే.